అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కరీంనగర్ కథన రంగంలో విజయకేతనం ఎగరేసినటువంటి బండి సంజయ్ రెండవసారి లోక్సభకి ఎంపికయ్యారు. భారీ మెజార్టీతో విజయం సాధించారు. కట్ చేస్తే కేంద్ర మంత్రివర్గంలో సభ్యునిగా చేరబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రస్తుతం వారి గృహంలో ఉన్నాము, వారి ఇంట్లో ఉన్నాము. వారి యొక్క కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని వారి యొక్క ఇంట్లో ఎట్లా ఉన్నదో మనం చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్దాం. సో ముందుగా కంగ్రాచులేషన్స్. వారి సోదరుడు ఉన్నారు. సో సంజయ్కి అన్ని రకాలుగా ఒక ప్రజా సంగ్రామ యాత్ర కావచ్చు, ప్రజాహిత యాత్ర కావచ్చు, అనేక యాత్రలు, కష్ట నష్టాలు అనేక సందర్భాల్లో తోడున్నారు మీరు ఒక సోదరునిగా. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఎట్లా చూద్దాం? చాలా సంతోషంగా ఉంది. నేను సంతోషాన్ని వ్యక్తం చేయలేకపోతున్నాను. ఎందుకనంటే ఒక సామాన్య కార్యకర్త నుండి ఈ స్టేజ్కి వచ్చిండు, అంత కష్టపడ్డాడు. దానికి సహకరించిన బీజేపీ కార్యకర్తలకు, కరీంనగర్ ప్రజలకు, అభిమానులకు అందరికీ మా కుటుంబం ప్రత్యేకంగా రుణపడి ఉంటుంది. మొదటిసారి గెలిపించినప్పుడు ఆ ప్రజలు గెలిపించినప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు. రెండోసారి గెలిపించినప్పుడు మినిస్టర్గా చేశారు. ఇది చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. మాటలు కూడా ఎక్స్ప్రెస్ చేయనంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంతోషంతో ఉబ్బితబ్బి అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఆయన మిత్రుడు ఉన్నాడు అజయ్, ఎట్లా చూద్దాం? నిజంగా చాలా సంతోషంగా ఉంది. సంజయన కేంద్ర మంత్రిగా చూస్తున్నాం అంటే మాకు నిజంగా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మామ మామ అని చెప్పి ఆప్యాయంగా పిలకరించే స్థానిక కార్పొరేటర్ ఉన్నారు. ఆయన అభిప్రాయం కూడా చూద్దాం, ఎట్లా చూడొచ్చు? ఎట్లా చూడండి, మాకు ఎట్లా మాటలు రాని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కష్టానికి ఫలితం దక్కిందనే సంతోషంలో ఉన్నాము. అమ్మవారి దయ, మేము గత 30 సంవత్సరాలు చూస్తున్నాం. ఆయన పట్టుదల, ఆయన శ్రమ, ఆయన ఇప్పుడు అదంతా ఇప్పుడు ఫలితం దక్కిందని, అది మోడీ టీంలో చోటు దక్కడం అనేది అదృష్టంగా భావిస్తున్నాం. ఆ కష్టానికి ఫలితం దక్కింది. మొత్తం మీద మోడీ టీంలో ఒక సభ్యునిగా, మోడీ పరివార్లో ఒక సభ్యునిగా ఉండడం అనేది చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమ్మగారు ఉన్నారు. అమ్మా నమస్తే, కంగ్రాచులేషన్స్. మీకు ముందుగా సంజయ్ ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు, ఎట్లా చూస్తారు మీరు? ఎందుకంటే ఆయన బర్త్డే అప్పుడు కావచ్చు, ఆయన ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షునిగా చేసినప్పుడు కూడా అనేక సందర్భాల్లో పదవులను చేపట్టడం జరిగింది. తాజాగా కేంద్ర మంత్రి పదవి చేపడుతున్నారు. చాలా సంతోషం, గర్వంగా ఉన్నది. సంజయ్ కష్టపడ్డందుకు ఫలితం ఉన్నది. ప్రజల సహకారం, కరీంనగర్ ప్రజలకు, కార్యకర్తలకు, చుట్టుపక్కల అందరికీ మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. వాళ్ళ వల్లనే మా సంజయ్ గెలిచిండు కాబట్టి వాళ్ళే గెలిపించిండ్రు. గెలుపు సంజయ్ది కాదు, ప్రజలది. ప్రజల గెలుపు వాడిని. చాలా గొప్ప మాట చెప్పిండ్రు. అంటే గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కేసులు ఎదుర్కొన్నారు. అప్పుడు ఎట్లా చూసిండ్రు? అప్పుడు కొంత బాధ ఉండేనా? అప్పుడు ఏంది చెప్తే వింటలేడు, ఊరికే పార్టీ అని తిరుగుతున్నాడు ప్రజలు అంటున్నారు. అట్లేం లేకుంటే మాకు తెలియకపోతుండే, బయట ఏం చేస్తుండో తెలియకపోతుండే. ఇక మామూలుగా ఇంటికి వస్తుండే ఎప్పటిలాగా ఉంటుండే. బయట చేసే పనులు ఏమి మాకు తెలియకపోతుండే, ఉంటుండే అన్నట్టు. సంతోషం. ఒక గొప్ప మాట చెప్పారు. సంజయ్ విజయం అనేది, సంజయ్కి వచ్చిన పదవి అనేది సంజయ్ది కాదు, కేవలం ప్రజలది, ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు, కార్యకర్తలే అన్నారు. ప్రతి అంశంలో సైతం కుటుంబంలో ఇక్కడ ఏం జరిగినా కొంత ఏమైందో, ఎక్కడ అరెస్ట్ అయిందో ఏందో అనేటువంటి అంశము చాలా ఇబ్బందికరంగా ఉండే టెన్సివ్ సిచ్యుయేషన్ నేను ప్రత్యక్షంగా గమనించాను. ఒకవైపు 10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ అయిందని, ఇంకొక వైపు యాత్ర చేస్తున్నారని, అనేక అంశాల్లో పోలీసులు రావడము, కేసులు, అరెస్టులు, ఇవన్నీ కూడా అన్నీ అధిగమించారు. కేంద్ర మంత్రిగా చూస్తున్నారు, ఎట్లా చూడొచ్చు? ఒక అర్ధాంగిగా మీరేం చెప్తారు? ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సంజయ్కి ఈరోజు ఇంత మంచి గౌరవం ఇచ్చినందుకు. కరీంనగర్ ప్రజలకి, కార్యకర్తలకి, సెంట్రల్ అధిష్టానానికి, మోడీ గారికి, స్టేట్ టీంకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పోరాటాలు సంజయ్కి కొత్తవి కాదు. సంజయ్కి ముందు నుండి సంజయ్ నిలబెట్టినవి అవి. ఎవరికైనా ఏ కష్టం వచ్చిందన్నా కానీ సంజయ్ ముందు ఉండేవాళ్ళు. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు సెంట్రల్ మినిస్ట్రీ వచ్చింది కదా అని చెప్పేసి ఆపేది ఏం లేదు, పోరాటం చేయడమే. మళ్ళీ
మోడీ గారి రాజ్యం వచ్చే వరకు మళ్ళీ మోడీ గారిని నిలబెట్టేందుకు ప్రతి నిమిషం తను కష్టపడుతూనే ఉంటారు. సంజయ్కి ముందు నుంచి కూడా పోరాటాలు కొత్త కాదు, వాటిని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ పదవి సాధించిన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి మోడీ సర్కార్ వచ్చేంత వరకు కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. అని పెద్ద సోదరులు ఉన్నారు, ఎట్లా చెప్పుతారు? చాలా సంతోషంగా ఉన్నది, హ్యాపీ. ఇది కరీంనగర్ పార్లమెంటు సంబంధించిన ప్రజల విజయం. కరీంనగర్ పార్లమెంట్ చాలా హ్యాపీ. సో మొత్తం మీద వీళ్ళు మనతో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఈ ఆనందకరమైనటువంటి సమయం అని అనుకుంటున్నారు. వాళ్ళ వదన గారు ఉన్నారు, కుటుంబ సభ్యులుగా మీరు ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉంది అండి. ఒక సామాన్య కార్యకర్తగా ఉండి ఎంపీగా రావడం చాలా గ్రేట్. ఇది అందరు స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రతి కార్యకర్త కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. కష్టపడితే సాధించలేనిది ఏది లేదంటూ సంజయ్ నిరూపించాడు. సాధారణ కార్యకర్త నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగారు, అందుకే స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్తున్నారు. మీరు ఎట్లా చెప్తారు? ఈ కార్యకర్తల విజయం అండి. ముందు ఫ్యామిలీ కంటే కార్యకర్తలు చాలా సంతోషంగా ఉన్నారు. ముందు ముందు ఇంకా ఎదగాలని నేను ఒక అక్కగా కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇది కార్యకర్తలు ప్రజల యొక్క విజయం, ప్రజల యొక్క విజయంతోనే ఇంత సాధించగలిగారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఒక సందడిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మరొక నేత ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఎట్లా చూస్తారు? ఇక్కడ సంజయ్ కేంద్ర మంత్రి అయిపోయారు. కేంద్ర మంత్రి అవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. కాకపోతే తను అనుకున్నది సాధిస్తాడు, సాధించిందే చెప్తాడు, చెప్పిందే చేస్తాడు. ఏదైతే అనుకుంటాడో అది కంపల్సరీ చేస్తాడు. కాబట్టి మేము ఏం మాట్లాడాలో మాకేం అర్థమవుతలేదు. సంతోషంగా ఉంది చాలా. తను అనుకున్నాడు. మా ప్రజలతో పాటు మా విజయం ఆయన విజయమే. మమ్మల్ని నమ్మి ప్రతి మీటింగ్లో చెప్పేది, మిమ్మల్ని నమ్ముతున్న మీరు ఏం చేస్తారో చేయండి, నేనైతే తిరుగుతున్నా, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా ఏదున్నా మన కరీంనగర్ మాత్రం మీరే కార్యకర్తలే చూసుకోవాలని చెప్పేది మాకు ప్రతిదానికి. మేము ఆయన చెప్పిన మాట ప్రతి ఒక్కటి మేము ఆయన ఆదేశాలతో చేసుకుంటూ ఆయన కాదనకుండా మేము చేసినందుకు ఆయన మంత్రి కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మేము ఏం చెప్పలేకపోతున్నాం. సాధారణ కార్యకర్త నుంచి మొదలు పెడితే ఇంతింత ఇవటుడింత అనే చందంగా ఎదిగినటువంటి వైనాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మీరేం చెప్తారు? చాలా హ్యాపీగా ఉందండి సంజయ్కి అవకాశం వచ్చినందుకు. సంజయ్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మోడీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. సో మొత్తం ఒక హ్యాపీ మూమెంట్ అయితే గమనిస్తున్నాం. ఇక్కడ అంతా కూడా సందడిగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్దాము, ఏం ఎక్స్పెక్ట్ చేద్దాము, అంతా ఎక్స్పెక్ట్ చేసిందే. కేంద్ర మంత్రిగా ఖచ్చితంగా పదవి చేపట్టే అవకాశాలను, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా పదవి నుంచి పోయిన తర్వాత సంజయ్ ఉంటే బాగుండు అనేటువంటి టాక్ వచ్చినటువంటి నేపథ్యంలోనే కేంద్ర మంత్రిగా ఆఫర్ వచ్చినట్టుగా సమాచారం. అప్పటికి ఆయన కాదన్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. మరొకసారి తన యొక్క పోరాట స్ఫూర్తితో తానేంటో నిరూపించుకున్నారు. కరీంనగర్ ప్రజలకి, కరీంనగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి లోక్సభ మొత్తం కూడా రాష్ట్రంలో అంతా పర్యటించారు. అలాగే కరీంనగర్ లోక్సభ పైన కూడా దృష్టి సారించి అప్రహత్యత విజయం సాధించారు. నేడు అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా ఆయన ముందుకెళ్లారు. కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి తరుణంలో చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్, బండి సంజయ్ ఇంటి వద్ద నుంచి.